కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీకార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తిన వేళ సిబిఐ రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనలో ఇప్పటికే ఆర్జీకార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించిన సిబిఐ ఇప్పుడు అతని ఆర్థిక అవకతవకలపై దృష్టి పెట్టింది. సందీప్ ఘోష్ మరో 14 మంది ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. వైద్యురాలిపై హత్యాచార ఘటన చోటు చేసుకున్న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా మరో 14 మంది ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్జీకార్ ఆసుపత్రిలో అనేక ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హత్యాచార ఘటన చోటు చేసుకున్నప్పుడు ఆర్జీకార్ ఆసుపత్రికి సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. సీబీఐకి చెందిన అవినీతి వ్యతిరేక విభాగం ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకే సందీప్ ఘోష్ కు చెందిన బెలియాఘట నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే తలుపులు తెరవకపోవడంతో గంటన్నర పాటు వారు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం 8 గంటలకు సందీప్ ఘోష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆసుపత్రి వైస్ ప్రిన్సిపల్ వశిష్ఠ్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి చెందిన మరొక ప్రొఫెసర్తో పాటు ఇతరులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆసుపత్రిలోని వారి కార్యాలయాల్లోనూ, అకాడమిక్ భవనంలోనూ సోదాలు కొనసాగాయి. అనాథ శవాలను సందీప్ ఘోష్ విక్రయించేవారని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవారని, గత ఏడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ ఆరోపించారు. వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవారని తెలిసింది. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించినట్లు, కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చినట్లు, సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకున్నట్లు సందీప్ ఘోష్పై మాజీ ఉద్యోగి అలీ ఆరోపించారు. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సందీప్ ఘోష్ సొమ్ములు దండుకునేవారని ఆరోపణలున్నాయి. వీటిపై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యుడిని అని, అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలపై సీబీఐ సోదాలు చేస్తూ ఉండడం గమనార్హం.